ఇప్పుడు బీజేపీ ఆప్ మీద మధ్యన వెళ్తున్నారు మీరు. కాంగ్రెస్ చూడండి, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో 24% ఓట్లు సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు 6%, 7%. అంతకుముందు కూడా అంతే కదా. అంతకుముందు 2019 పార్లమెంట్ లో 22% వస్తే కాంగ్రెస్ కి, ఆ తర్వాత జరిగిన ఒక 6 నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4% వచ్చింది. పొలిటికల్ పార్టీస్ ఏవి పార్లమెంట్ దర్ ఇస్ ఎ డైకోటమీ ఇన్ ఢిల్లీ ఓటర్లు మోర్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. పార్లమెంట్ కి అయితే బీజేపీ కాంగ్రెస్ కి వేస్తున్నారు, బీజేపీకి ఎక్కువ వేస్తున్నారు, తర్వాత కాంగ్రెస్ చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య చూస్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీని బీజేపీని చూస్ చేసుకుంటున్నారు. క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇదే భారతదేశంలో ఉన్న సమాఖ్యతత్వం, ఫెడరల్ పాలిటీ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా వీళ్ళందరూ 2009లో గెలిచినప్పుడు పాస్ మార్కులతో ఇక్కడ అన్నారు, లోక్సభకేమో 30 స్థానాలు ఇచ్చారు. ప్రజలకు స్పష్టంగా రాష్ట్రాన్ని హైపర్ లోకల్ గవర్నెన్స్ అన్నారు. ఆప్ తీసుకున్న మోడల్ను హైపర్ లోకల్ గవర్నెన్స్ అని మోదీ అక్కడికి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మొత్తం పార్లమెంట్ సీట్లు వచ్చిన మోదీ గారు తను ఢిల్లీలో ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అంటే ప్రజలు స్థానిక సమస్యలు, కొంచెం భిన్నమైన విధానాలు, స్థానిక నాయకత్వం అనే వాటిని విద్యాధికులు రావటం ఇది ప్రయత్నించారు. కానీ అందులో వీళ్ళు దెబ్బతినేసరికి ఆ పరిధి దాటి ఎప్పుడైతే తానే ప్రధానమంత్రి అభ్యర్థి అని పంజాబ్లో సక్సెస్ కూడా అయ్యారు కదా. పంజాబ్లో కూడా బీజేపీ లేదు, సిక్కులు అకాలీదళ్ నేషనల్ పార్టీ అఫీషియల్ గా ఆఫీస్ నేషనల్ పార్టీ. కేజ్రీవాల్ 4వ రౌండ్ తర్వాత 223 ఓట్ల ఆధిక్యంలో కష్టపడుతున్నారు. లిటరల్లీ కష్టపడుతున్నారు. రియల్ ఫైట్ ఇస్ గోయింగ్ ఆన్. రియల్ ఫైట్ ఇస్ గోయింగ్ ఆన్. ఎలక్షన్ 5,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించిన 17 స్థానాల్లో బీజేపీ 5,000 ఓట్ల కంటే ఎక్కువ ఆధిక్యాన్ని సాధించింది. సో ఇవన్నీ సాలిడ్ గా బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు. 17 నియోజకవర్గాలు వేసేసుకోవచ్చు. క్లియర్ కట్ గా ఆమ్ ఆద్మీ వస్తుంది, డేటా వస్తుంది. అలా క్లియర్ కట్ గా 5,000 కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు. బీజేపీ అనేది 98 వరకు కంచుకోండి సార్. వర్చువల్ గా వాళ్ళు మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఇవన్నీ ఉన్నంత వరకు కాంగ్రెస్ దాన్ని బ్రేక్ చేయడమే పెద్ద విషయం. నిజానికి సిక్కుల మీద జరిగిన 84 రాజేష్ ఖన్నా కూడా ఓడిపోయాడు అక్కడ ఒక దశలో. కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా మధ్యతరగతి మొగ్గు బీజేపీ వైపు ఉండేది. దేశమంతా బీజేపీ గెలుస్తున్నప్పుడు ఢిల్లీలో మటుకు వాళ్ళు ఓడిపోవటం అనేది భారతదేశం యొక్క డైవర్సిటీని, వైవిధ్యాన్ని ఇప్పటికీ ఢిల్లీలో బీజేపీ లాస్ట్ మినిట్ వరకు ఆ 36-40 మధ్య రావచ్చండి, క్లియర్ కట్ గెలవడానికి అవకాశం ఉంది. బట్ ఆమ్ ఆద్మీ వాళ్ళకు ఉంది, అది వాళ్ళకి ఆ బేస్ ఉంది, ఆ విధమైన విషయం ఫోకస్ ఉంది, ఆ శక్తులు కూడా కోరుకుంటాయి, అందులో డౌట్ లేదు. రెండోది వీళ్ళు 3 సార్లు నుంచి పాలిస్తున్నారు కదా, మనం అది కూడా హ్యాట్రిక్ అయిపోయింది 2013 కూడా తీసుకుంటే. అందుకని గ్రాండ్ స్లామ్ ఏదో అంటారండి, ఇది గ్రాండ్ స్లామ్. ఇప్పుడు గ్రాండ్ స్లామ్ వాళ్ళు ఓడిపోతున్నారు, దట్ ఈస్ వెరీ. కానీ ముఖ్యమైనది ఓటమి కంటే కూడా 40% ఓట్లు తెచ్చుకోవటము, 30 స్థానాలు అంటే మీకు ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ ఎక్కడ ఉంది? 3-4 పార్టీలు ఉంటే ఓట్లు తగ్గుతాయి. 2 పార్టీలు ఉన్నప్పుడు బై డిఫాల్ట్ ది మెల్టింగ్ డౌన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా మీరు 2013 వదిలేస్తే 2015, 2020లో కూడా బీజేపీ మినిమం 35 to 40 మధ్య ఓట్లు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 3 స్థానాలు 8 స్థానాలకు పరిమితం అయిపోయినా. కాంగ్రెస్ కాదు కదా, కాంగ్రెస్ మెల్ట్ డౌన్ అవ్వకుండా ఇప్పుడు 2013లో కాంగ్రెస్కి 8 స్థానాలు ఉన్నాయి కాబట్టి సింగిల్గా చూస్తే బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అప్పుడు కాంగ్రెస్కు బలపరచాలా వద్దా తెలియట్లేదు, కేజ్రీవాల్కు పాలించాలా వద్దా తెలియట్లేదు. ఈ మధ్యలో ఆ ప్రభుత్వం పోయింది. ఒకసారి మహాత్మా రెడీ చేయండి, ఒకసారి మహాత్మాతో మాట్లాడదాం. ఢిల్లీలో ఎలా ఉందో, బీజేపీ ఆఫీస్ దగ్గర ఎలా ఉందో. కాంగ్రెస్ ఆలోచించాల్సిందంటే పార్లమెంట్ వచ్చేవరకు 22-24% వచ్చి అసెంబ్లీకి వచ్చేవరకు ఎందుకు డ్రాస్టిక్ పడిపోతుంది అనేది గమనించాలి. ఆ ఓటర్స్ ఎందుకు నిలబెట్టుకోలేదు. అసెంబ్లీలో బీజేపీని ఆప్ని చూసినట్లుగా కాంగ్రెస్ చూడలేదని మనకు అర్థం. విదిన్ 6 months లో అంటే డ్రాస్టిక్ పడిపోవడం, వీ హావ్ టు రీథింక్ అబౌట్ ఇట్. సీరియస్ ఆ ఓట్ బ్యాంక్ ఎందుకు కాపాడలేకపోతున్నాం అనేది ప్రశ్న. అక్కడ కూడా మీరు గెలవట్లేదు, యూఆర్ ఓన్లీ గెటింగ్ ఓట్స్. గెటింగ్ ఓట్స్ ఆల్సో. నువ్వు ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఓడిపోతున్నా కూడా ఓట్ పర్సంటేజ్ ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓడిపోయినా కూడా నీకు జగన్ పార్టీ పర్సంటేజ్ 40 ఉంది అక్కడ, కాకపోతే 55 కూటమిది 55 ఉంది. 15% డిఫరెన్స్. ఆంధ్రప్రదేశ్ అన్నారు కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ ఏదో బతుకుతుంది అనుకుంటే వాస్తవంగా నిన్న మాజీ పిసిసి అధ్యక్షుడు వైసీపీలో చేరుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా హర్ష కుమార్ లాంటి మాజీ. సో ఆంధ్రప్రదేశ్ లో రివైవల్ కాంగ్రెస్ చాలా కష్టం. విభజన జరిగినాక రాజకీయంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా. లేదు, మళ్ళీ షర్మిల వచ్చి కొంత అవుతుంది అది ఇది అనుకున్నాం.